వైసీపీ పాలనలో సాగిన ఇసుక దోపిడీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గుత్తేదారు సంస్థ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినా నాడు గనుల శాఖ పట్టించుకోలేదు. గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి చేసిన మోసాలు, వైసీపీ ప్రభుత్వ పెద్దలు రేవుల్ని పంచుకొని దోపిడీకి పాల్పడిన తీరుపై విజిలెన్స్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని రేవుల్లో జరిగిన తవ్వకాల పరిశీలనతో పాటు బాధితులు, గతంలో ఫిర్యాదు చేసిన వారిని విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. పాపాగ్ని, పెన్నా, కుందు, చెయ్యేరుతో పాటు ఉపనదుల్లోనూ 5 ఏళ్లు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. సుప్రీంకోర్టు, ఎన్జీటీ హెచ్చరికల్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. కాంట్రాక్టు సంస్థ జయప్రకాష్ పవర్ వెంచర్స్ 2021 మే నుంచి 2023 నవంబర్ వరకు వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో ప్రధాన గుత్తేదారుగా ఉంది. ఉప గుత్తేదారుగా టర్న్ కీ ఎంటర్ప్రైజెస్ వ్యవహరించగా ప్రభుత్వానికి చెల్లింపులన్నీ జేపీ సంస్థ ద్వారానే జరిగాయి. ఇసుక దందా సాగించిన ముఠాల వెనుక అసలు ఉన్నదెవరు? అడ్డొచ్చిన వారిని, ప్రశ్నించిన వారిని చంపడానికి వెనకాడని బరి తెగింపు ఎలా వచ్చింది? ఇసుక దోపిడీ ముఠాల్ని అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఎందుకు కోరుకుంది? వంటి ప్రశ్నలతో విజిలెన్స్ విచారణ కొనసాగింది. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల ఇసుక గుత్తేదారు నారాయణ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డంపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. కమలాపురం నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేత వైకాపాలో ఉండగా ఇసుక దందాపై సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు చేశారు. అనంతరం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇసుక దందాపై పోరాడుతూ మరింత మద్దతు కోసం తెదేపాలో చేరారు. ఈ నేతను సైతం విజిలెన్స్ కలిసి వివరాలు రాబట్టింది. సిద్ధవటానికి చెందిన అధికార పార్టీ నేతలు రేవుల్ని పంచుకుని నెలవారీ మామూళ్లను గత ప్రభుత్వ పెద్దలకు అందజేసిన వివరాల్ని సేకరించింది. మామూళ్లు అధిక మొత్తంలో చెల్లించాల్సి రావడం, ఇసుక అమ్మకాల్లో లాభాలు రాకపోవడంతో వీధిన పడిన బాధితుల్ని కలిసే ప్రయత్నాల్లో ఉంది. వారి ద్వారా నాటి ప్రభుత్వ పెద్దలపై అభియోగాలు నమోదు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. చేతిరాత బిల్లులు, డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు రూపంలో వసూళ్లు తదితర అంశాలపై ఆరా తీస్తోంది. అన్నమయ్య జిల్లా పరిధిలో 2 కీలక వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇసుక దందా సాగింది. ఇవన్నీ చూస్తూ వత్తాసు పలికారంటూ ఉద్యోగ విరమణ చేసిన గనుల శాఖ డీడీ పైన క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక దందాపై ఫిర్యాదులు చేసినా అప్పటి కలెక్టర్లు, డీడీ పట్టించుకోలేదని ఫిర్యాదుదారులు చెప్పినట్లు తెలిసింది.